వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో కుజుడు, దశమ స్థానంలో రవి, బుధుడు, కేతువు, భాగ్యస్థానంలో శుక్రుడు, అష్టమ స్థానంలో గురువు, పంచమ స్థానంలో శనీశ్వరుడు, చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారము. కొన్ని నిర్ణయాలు ప్రత్యేకంగా ఇంటికి సంబంధించినటువంటి నిర్ణయాలు మీరు మాత్రం డైరెక్ట్గా తీసుకోవద్దు. ఇంట్లో వాళ్ళని సంప్రదించండి. ఒక 70% వాళ్ళకి బరువిచ్చి, వాళ్ళకి బాధ్యత ఇచ్చి, వాళ్ళ చేతుల్లోనే ఇదంతా కూడా పెట్టండి. మీరు కేవలం ఆమోద ముద్ర వేయడము, వాళ్ళు బాగుంటుందంటే బాగుందని, వాళ్ళు బాలేదంటే బాలేదని కొంతకాలం ఈ విధంగా చేసుకోగలిగితే ఏవైతే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో అందులో మీ ద్వారా నష్టపోయేది ఏదైతే ఉందో అది ఏర్పడకుండా ఉంటుంది. ఇది చాలా తెలివితో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అండి. ఇప్పుడు పట్టింపులకి, పౌరుషాలకి మనమే కదా యజమాని, మనమే తీసుకోవాలి అని ఆలోచనలు మాత్రం వద్దు. అంటే స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు, పెళ్లి కాకముందర అమ్మాయిలైనా కూడా కావచ్చు, ఏదైనా విషయం ఉంది పెద్దవాళ్ళకి ఇచ్చేసేయండి. అది వాళ్ళ నిర్ణయం తీసుకోమనండి, మీరు తలూపండి అంతవరకే. ఏదైతే నష్టం పరిణమించబోతోందో అది మీ ఖాతాలో మాత్రం వేసుకోవద్దు. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు. వస్త్ర వ్యాపారస్తులకు, ఇనుము వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త బ్రాంచెస్ ని ఓపెన్ చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో కాస్తంత ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. శుభవార్తలను మాత్రం వినగలుగుతారు. వస్త్ర వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాలం కలిసి వస్తుంది. పిల్లల పేరు మీద సువర్ణ ఆభరణాలు, కొద్దిపాటి ధనాన్ని దాచాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. గట్టి ప్రయత్నం చేయగలిగితే ఈ యొక్క ఆకాంక్ష నెరవేరుతుంది. ఇది గ్రహించి మెలగండి. మీ దగ్గర ధనం ఉన్నట్లయితే అది ఉండనివ్వనండి. 10 మందికి చెప్పి ఎలా పెట్టుబడి పెట్టాలి అని మాత్రం ఉచిత సలహాలను అడగద్దు. ఎవరైనా ఒక్కళ్ళని మీరు మనస్ఫూర్తిగా నమ్మి వాళ్ళు మంచి సలహా ఇస్తారనుకున్న వాళ్ళని మాత్రం సంప్రదించండి. ఆ విధంగా ఫాలో అవ్వండి. 10 మంది ఇచ్చే సలహాలను మాత్రం పాటించే ప్రయత్నం చేయొద్దు. తద్వారా మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. మంచి పురోగతిని కూడా సాధించగలుగుతారు. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచన నెరవేరుతుంది. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు విష్ణు స్తోత్ర పారాయణ చెయ్యండి. స్వామివారికి ఆరావళి కుంకుమతో, సిద్ధగంధంతో అర్చన జరిపించండి. ఆ కుంకుమ బొట్టుని, గంధాన్ని నుదుటన ధరించండి.